సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆరే గాని ఎక్కడ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు రాకపోవడం నిజంగా దురదృష్టకరం. సంగారెడ్డి ప్రజలు ఎంతో విశ్వాసంతో ఆశతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి సంగారెడ్డి స్థానికంగా మరి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. నేను 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, రూలింగ్ పార్టీలో ఉన్నా, అనేక కాలేజీలు ఆ రోజు దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం మాజీ వారు శాఖాపరంగా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి వారు ఐఐటి ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావడం జరిగింది. కానీ మేము 2 సంవత్సరాల నుంచి దురదృష్టం ఏంటంటే మేము అధికారం లేకపోవడం, స్థానికంగా నేను ఎమ్మెల్యే లేకపోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం. స్థానికంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఐఐటి ఏ రకంగా అయితే తీసుకురావడం జరిగిందో మెడికల్ కాలేజీని కూడా అదే రకంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వేయించడం జరుగుతుండే. చివరి దశలో 6 నెలల మొదలు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారి అనుమతులు ఒక భాగము ముందుకెళ్ళడం జరిగింది. ఎన్నికలు వచ్చినాయి, మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ప్రజలు కేసీఆర్కి పట్టం కట్టారు. మేము 2 ఏళ్ల నుంచి అయ్యా బాబు, టీఆర్ఎస్ నాయకులారా, టీఆర్ఎస్ మంత్రులారా, ముఖ్యమంత్రి గారు, సంగారెడ్డి తెలంగాణలో లేదా? మీ ఉద్దేశంలో సంగారెడ్డి ఎక్కడున్నది? అసలు సంగారెడ్డికి 4 ఏళ్ళ నుంచి మీరు ఎందుకు రాలేదు? మీరు రాకపోవడానికి కారణాలు ఏంది? అసలు ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉండలేరు? మెడికల్ కాలేజీకి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే చెప్పింది మీరు పట్టించుకోలేని పరిస్థితి. అసలు ఏమి జరుగుతున్నది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. మేము గత 2 ఏళ్ళుగా మెడికల్ కాలేజీ సంగారెడ్డిలో శంకుస్థాపన చేయాలని ఉద్యమాలు చేస్తుంటే ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు రాలేదు. మేము హరీష్ రావు అంటున్నాము, నువ్వు మంత్రి అయినావు, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి నువ్వే, సంగారెడ్డికి ఎందుకు మెడికల్ కాలేజు మరి నువ్వు ముఖ్యమంత్రితో ఒప్పిస్తలేవు? ఇది ఒకసారి నీ బాధ్యత కాదా? ఈ జిల్లా మంత్రిగా నీ బాధ్యత కాదా అని మాజీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నాయకుడిగా నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. కేవలము హరీష్ రావు మంత్రివి ఒక ఎమ్మెల్యేగా నీవు సిద్దిపేటగా పనిచేస్తే ఇది సబబు కాదని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. కాబట్టి ఏది ఏమైనా నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు దీక్ష చేయడంతో మరి ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ దీక్షలు చేస్తున్నాం. రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా రేపు 12 గంటలకు ఈ యొక్క దీక్షా శిబిరాన్ని మరి వారు రావడం జరుగుతున్నది. సందర్శించి రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద స్పష్టత ఇవ్వబోతున్నారు. మరి ఇదే కాదు, 31వ తారీఖున స్వచ్ఛందంగా సంగారెడ్డి బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. వాణిజ్య సంస్థలు, వ్యాపార సంస్థలు, హోటళ్ళు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా అందరు కూడా బంద్ పెట్టడానికి ముందుకొచ్చారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ బంద్ను కూడా పాటించాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బంద్ చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా డిమాండ్, ప్రజల కోరిక సంగారెడ్డి గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ కాలేజ్ వేయాలి. ఎందుకయ్యా అంటే వాస్తవానికి సంగారెడ్డి నియోజకవర్గానికి ఉన్న 100 గ్రామాలు, 2 మున్సిపాలిటీలు, అట్లాగే జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు
ఆందోళన నియోజకవర్గం ప్రజలు, నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు, పటాన్చెరు నియోజకవర్గం ప్రజలు, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంగారెడ్డి దవాఖానకు రెగ్యులర్గా ట్రీట్మెంట్కు పేదవారు రావడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటే వాళ్లకు రోజుకు 1000 మంది అవుట్ పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం రావడం జరుగుతుంది. మెడికల్ కాలేజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం వల్ల మరి అక్కడ మరి ఎక్విప్మెంట్స్ సదుపాయాలు ఉంటాయి, డాక్టర్ల కొరత ఉండదు. కాబట్టి ప్రజల యొక్క కోరిక ఇక్కడికి మెడికల్ కాలేజ్ రావాలని. అదే కాదు, మేము ఈ ఎమర్జెన్సీ కేసులు సంగారెడ్డి హాస్పిటల్కి వస్తే డాక్టర్ల కొరత వల్ల, ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల గాంధీ హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారు. దానివల్ల సంగారెడ్డి హాస్పిటల్లో 5000 ఖర్చుతో కూడుకున్నదైతే గాంధీ హాస్పిటల్కి, ఉస్మానియాకు పోతే 1,00,000 రూపాయలతో మరి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి. ఇది పేదవాడు 5000కే కష్టపడుతున్న ఈ రోజుల్లో 1,00,000 రూపాయలు మరి గాంధీ హాస్పిటల్లో పోయి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఈ డిమాండ్ని మేము సీరియస్గా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకొని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది. ముఖ్యంగా ఇవాళ చింతా ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి త్వరలో ముఖ్యమంత్రి సంగారెడ్డి రాబోతున్నాడు, శంకుస్థాపన చేస్తున్నారు. ఇది ఎలా చూస్తారు మీరు? ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే ఏదైతే ప్రకటన చేసిండో మేము ఒకటే చెప్తున్నాము, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తే నమ్మము. ఎందుకంటే గతంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు మరిచి వాగ్దానాలు చెయ్యని చరిత్ర గల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే కేసీఆర్ అని చెప్పుకోక తప్పదు. ఉదాహరణకు ఈ రాష్ట్రానికి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినాడు. దళితుని ముఖ్యమంత్రి చేసిండా? ఆయన నోటి నుంచి పలుకులే కదా, చేయలే, నమ్మలేము. ముస్లింలకు 12% రిజర్వేషన్ అన్నాడు, చేసిండా? చెయ్యలే, ఎట్లా నమ్మాలి? ఎస్టీలకు 12% రిజర్వేషన్ అని అన్నాడు, చేసిండా? చెయ్యలే, ఎట్లా నమ్మాలి? మహిళా గ్రూపు సంఘాలకు లోన్లు 10 లక్షలు ఇస్తానని ఒక్కొక్క గ్రూప్కి, ఇచ్చిండా? ఎట్లా నమ్మాలి? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు యువకులకు, చెప్పిండు, ఇచ్చిండా? ఇవ్వలే, ఎట్లా నమ్మాలి? అట్లాగే దళితుల 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఆయనే చెప్పిండు, ఇచ్చిండా? ఇవ్వలే, ఎట్లా నమ్మాలి? అట్లాగే 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, 2 లక్షలు అన్నాడు. ఇవన్నీ కేసీఆర్ నోరే మాట్లాడింది. రాష్ట్ర ప్రజలు అన్ని ఛానళ్ళలో ఇప్పటికీ రికార్డు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ప్రకటన చేస్తే నమ్మే పరిస్థితి ఈరోజు ప్రజలు లేరు, కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి మీరు జీవో ఇష్యూ చేసి సంగారెడ్డి హాస్పిటల్కి వచ్చి మీరు శంకుస్థాపన చేస్తేనే మీ మాటలు మేము నమ్ముతాము అనే విషయాన్ని ఈరోజు మీడియా ద్వారా నేను యావత్ సమాజాన్ని దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అంతా కూడా నేనేమంటున్నానంటే ఈరోజు మీడియా వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాగితాల ప్రక్రియ నడిచింది అంటారు. నేనేమంటున్నా, ఆ రోజు ముఖ్యమంత్రి సంతకం చేసిన తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేదా సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్య విధాన పరిషత్ అధికారులు చేసిన ప్రాసెస్ సంబంధించిన కాగితాలు మా దగ్గర ఉన్నాయి. అవి ఆనాడు ప్రెస్లో రిలీజ్ చేసినాము. అది ప్రూఫ్లు ఉన్నాయి. కాబట్టి మేము మాకు ప్రతిపాదనలో ఖాళీ తీసుకుపోవడం తప్పని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే మాట చెప్పడం జరుగుతున్నది. మా మాటల్లో నిజం ఉన్నది, మేము మాట్లాడే దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా, ఎందుకంటే చాలా ఎదురు చూస్తున్నారు మెడికల్ కాలేజ్ రావాలని. అందుకే మేము ఈ డిమాండ్ని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఇంకా ముఖ్యమంత్రి కనుక ప్రకటన చేసిన కాలేజీ రాలేదనుకోండి, మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి ప్రకటన చేసి కాలేజీ రాకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదో ఒక సంగారెడ్డికి వచ్చిన రోజు ఆయన సభలనే ఆయన నిలదీస్తాము. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎలాంటి అనుమానం లేదని మీడియా ద్వారా యావత్ సమాజానికి తెలియజేస్తున్నాం. అదే కాదు, టీఆర్ఎస్ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నారట, రండి చర్చకు. నేను ఒకటే చెప్తున్నా, స్థానిక ఎమ్మెల్యే వేస్ట్ అయ్యా. నా లెక్కల స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పనికిరాడు?
స్థానిక ఎమ్మెల్యేకి చెప్తే ఆడు మంత్రి నాడు కేసీఆర్ ఉన్నాడు, అవన్నీ వేస్ట్. దమ్ము, ఎందుకంటే జిల్లా మంత్రికి అధికారి కదా, ఈ జిల్లాకు ఒకే మంత్రి కదా. నేను హరీష్ రావుకి చెప్తున్నా, నీకు దమ్ముంటే హరీష్ రావు, నీకు న్యాయం చేయాలని సంఘాల ప్రజలకు మీద నీకు ఆలోచన ఉంటే, నీకు ధైర్యం ఉంటే 1వ తారీఖు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ దగ్గర మేము టెంట్ వేసుకొని కూర్చుంటాము. హరీష్ రావే స్వయంగా వచ్చి మాది మెడికల్ కాలేజ్ డిమాండు ప్రజలు కోరుకుంటున్నారా లేదా అనే విషయాన్ని 10 మందిలో చర్చిద్దాం. ఒకవేళ మా ప్రజలు మెడికల్ కాలేజ్ కావాలి మెడికల్ కాలేజ్